హలో హలో ఎవరబ్బా మాట్లాడదా? చెప్పండి. హలో, ఎవరు? తెలుగు ట్రేడర్ శ్యామా? అవునండి, చెప్పండి. తెలుగు ట్రేడర్ శ్యామే మాట్లాడుతున్నాను. నేను పుష్పనా? ఎవరండి? యో, నేనబ్బా, పుష్పరాజ్ని. అయ్యో, మొత్తం దేశం మొత్తం తెలుసు, నీకు తెలీదా? కింద మంగళం సీన్ అన్నాడు ఊడనగా నా వడ్డీతో సహా వసూలు చేసుకుని పోతాను రేనా. పుష్పరాజ్ ఎవరికెదలా? యో, ఉన్నావు లైన్లోనే? ఉండండి, సడన్గా మీరు కాల్ చేసేసరికి కొంచెం నెర్వస్గా ఉంది. చెప్పండి పుష్ప గారు, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఏం లేదబ్బా, ఈ మధ్య మంగళం సీను చెన్నైలో తాత దగ్గర ఆప్షన్ సెల్లింగ్లో జాయిన్ అయినాడంట. దండిగా దుడ్డు సంపాదిస్తాడా. సో మనకు కూడా స్ట్రాటజీ చెప్పా. సో మీకు కూడా ఆప్షన్ సెల్లింగ్లో స్ట్రాటజీ చెప్పమంటారా? ఆప్షన్ సెల్లింగ్ వద్దబ్బా, బయింగ్లో చెప్పు. అది కూడా ఫాస్ట్గా అయిపోద్ది చూడ, ఇలా ఎక్కి ఇలా దిగిపోయేదా, దాన్ని ఏదో అంటారా, స్కాల్పింగ్ అంటారండి. అదే స్కాల్పింగ్లో స్ట్రాటజీలో చెప్పు. దేంట్లో చెప్పమంటారండి? స్టాక్స్లోనా? స్టాక్స్ ఇదంతా మనకు వద్దబ్బా, మనకి మంచిది బ్యాంక్ నిఫ్టీ ఉంది కదా, దాంట్లో చెప్పు ఒక మంచి స్ట్రాటజీ. మంచి వీడియోలు తీస్తున్నావు, అన్ని వీడియోలు చూస్తున్నాను, చాలా బాగుంటాయి అప్ప. అండ్ నువ్వు అంటావు కదా మాట, మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఉంటుందని. చాలా మంచిగా ఉంటుంది అబ్బా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో స్ట్రాటజీలోకి చూద్దామండి, చెప్తాను అయితే మీకు. హలో, హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈరోజు పుష్పరాజ్ గారి కోరిక మేరకు మనం బ్యాంక్ నిఫ్టీలో ఒక స్కాల్పింగ్ వీడియోని అయితే చూసేద్దాం. దిస్ ఇస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్. చాలామంది ప్రైస్ యాక్షన్ లవర్స్ ఉన్నారు కదా, అండ్ దట్ టు బ్యాంక్ నిఫ్టీ కదా. అండ్ సో లేట్ చేయకుండా ప్రైస్ యాక్షన్లో బ్యాంక్ నిఫ్టీ అండ్ దట్ టు స్కాల్పింగ్ స్ట్రాటజీ, ఇంకా వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. సో ప్రైస్ యాక్షన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ లైక్ ప్యాటర్న్ వచ్చేసి ట్రయాంగిల్ ప్యాటర్న్. ఓకే, ట్రయాంగిల్ ప్యాటర్న్లోకి వచ్చేసరికి సిమెట్రికల్ ఉంటుంది. లైక్ ఐ విల్ షో యూ దట్. సో దిస్ ఈజ్ కాల్డ్ సిమెట్రిక్. అండ్ ఇంకొకటి వచ్చి అసెండింగ్ ఉంటుంది, అంటే అది అప్ ట్రెండ్లో వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి వచ్చి డిసెండింగ్ ట్రయాంగిల్ అంటారనమాట. ఇక్కడ ప్రైస్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఒక్కసారి చూద్దాం. ఓకే, సో ప్రైస్ అనేది ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా ఫీల్ అవుతూ ఇలా వచ్చిన తర్వాత ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయ్యి ఇటు డైరెక్షన్లో కానీ ఆ డౌన్ సైడ్ డైరెక్షన్లో కానీ వెళ్తుంది. సో దాన్ని మనం ఈ ప్రైస్ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా యాక్ట్ చేస్తుంది, దీని దగ్గర లైక్ రెసిస్టెన్స్ ఫీల్ అయిందా, దీని దగ్గర సపోర్ట్ తీసుకుందా అనే దాన్ని బట్టి బేస్డ్ ఆన్ దట్ విల్ ట్రేడ్ అనమాట. ఈ లైక్ ట్రయాంగిల్స్లో ఎసెండింగ్లోకి వచ్చేసరికి ప్రైస్ కూడా లైక్ ఆ ట్రయాంగిల్లోనే లోపలనే ఉండి ఎటొకటు బ్రేక్అవుట్ అవుతుంది. సో ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకుంటాం ఈ లెవెల్లో, అండ్ స్టాప్ లాస్ అనేది దీని కింద పెట్టుకుంటారు. కొంతమంది అయితే ట్రయాంగిల్లో ఈ సపోర్ట్ ఉంది కదా, ఇక్కడనే ఎంటర్ అవుతారు. సో బేస్డ్ ఆన్ దేర్ రిస్క్ అప్డేట్ అనమాట. సో డిసెండింగ్లోకి వచ్చేసరికి కూడా అంతే ప్రైస్. సో డిసెండింగ్ ట్రయాంగిల్లో కూడా అంతే, ప్రైస్ వచ్చి సేమ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా తీసుకుంటుంది. కిందకి వెళ్తుంటే ఇలా పట్టుకోవచ్చు, లేదు అప్వర్డ్ బ్రేక్ అయితే కనుక ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటాము. స్టాప్ లాస్ కూడా ఉంటుంది. మినిమం 1:1 ఆర్ 1:2 రేషియోలో మనం తీసుకుందాం. ఓకే, సో మనకి ఇక్కడ లెట్ మీ క్లియర్ ద డ్రాయింగ్. సో ఇక్కడైతే ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ వచ్చింది. ఈ లైన్స్ లైక్ ట్రెండ్ లైన్స్ డ్రా చేయడం గురించి ఒక సపరేట్ వీడియో అయితే ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే కనుక ఆ వీడియోలో చూసండి. డీటెయిల్డ్గా ట్రెండ్ లైన్ గీయడానికి, దాన్ని డ్రా చేయడానికి రూల్స్ ఏంటి, ఎలా డ్రా చేయాలి అనే క్లియర్ కట్గా ఆ వీడియోలో అయితే చూపించాము. అదైతే చూడండి ఖచ్చితంగా. ఓకే, సో దీంట్లోకి వచ్చేసరికి ఎప్పుడైతే ఇట్లా బ్రేక్అవుట్ అయింది కదా, ఇక్కడ గ్యాప్ అప్ అయింది కదా, సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాము. ఈ స్వింగ్లో ఏదైతే ఉందో, లెట్ మీ మార్కెట్, ఈ స్వింగ్ లో ఏదైతే ఉందో దీన్ని
లైక్ స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. ఒకవేళ కిందకి బ్రేక్ అయిందంటే కనుక స్వింగ్ హై ఏదైతే ఉందో దాన్ని స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. మనం ఇది వచ్చి మనం ప్రాఫిటబుల్గా తీసుకోవచ్చు అనమాట. సో ఇది బేసికల్గా ట్రయాంగిల్ వర్షన్లో వచ్చేటటువంటి ట్రేడ్స్ అనమాట. ఇంకా ఇవే కాకుండా ఇక్కడ చిన్నవి కూడా ఇంకా మనకి దొరుకుతూనే ఉంటాయి. ట్రయాంగిల్ బ్రేక్అవుట్ కదా, సో ఇంకా చిన్నవి ఎక్కడ కావాలంటే అక్కడ చాలా వరకు ఎప్పుడైతే అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నాయో సిమెట్రిక్ ట్రయాంగిల్స్ వస్తూ ఉంటాయి ఎక్కువ. సో మనం ఇలాంటి బ్రేక్అవుట్స్ దగ్గర తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కూడా చిన్న బ్రేక్అవుట్ వచ్చింది సిమెట్రిక్ ట్రయాంగిల్. సో ఇది గనక చూసుకుంటే రెసిస్టెన్స్ అండ్ ఇది సపోర్ట్. ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫీల్ అయింది, ఇక్కడ నుంచి ఇది లోపల కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఎప్పుడైతే ఇలా బ్రేక్అవుట్స్ ఇస్తాయో ఫస్ట్ టార్గెట్స్ వచ్చేసి ఫస్ట్ స్వింగ్ హై ఉంటుంది, అంటే ఇది దీని విషయంలో ఇది ఆల్మోస్ట్ ఇక్కడ హిట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ లెవెల్లో తీసుకోవచ్చు అనమాట. ఇది మన టార్గెట్స్గా చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బ్యాంక్ నిఫ్టీలో ఎలా యూజ్ చేసుకోవాలనేది చూద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే బ్యాంక్ నిఫ్టీ మార్చ్ ఫ్యూచర్స్ అంటే కరెంట్ ఫ్యూచర్స్ ఉన్నాయి కదా అవి చేస్తున్నాను. అండ్ 3 minutes టైం ఫ్రేమ్. ఓకే, 3 minutes టైం ఫ్రేమ్. దెన్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఒక 2 indicators అయితే నేను యాడ్ చేస్తాను. VWAP, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్, అండ్ ఇంకొక ఇండికేటర్ వచ్చి సూపర్ ట్రెండ్, అండ్ ఇంకోటి వచ్చి మనం RSI మొమెంటం తెలియాలి కదా. సో దీన్ని వచ్చి మనం ఒక బ్యాండ్గా చేసేద్దాము. ఎప్పుడు చేసేదే మనం, మీ అందరికీ అలవాటు అయిపోయి ఉండొచ్చు, చాలామంది చార్ట్లు చూస్తున్నాను ఆల్మోస్ట్ ఇదే ఫాలో అవుతున్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ సూపర్ ట్రెండ్లో మనకి ఆల్రెడీ 1 lakh స్ట్రాటజీ ఉంది కదా, సేమ్ ఇంట్రాడేలో 10-2 యూజ్ చేసేది ఫర్ బెస్ట్ రిజల్ట్స్. ఓకే, సో ఇలా అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఎంట్రీకి రూల్స్ ఏంటి అనుకుంటే కనుక ఇప్పుడు ఫస్ట్ 3 minutes ఇలా ఉంది కదా, ఇక్కడ నేను ఒక ట్రయాంగిల్లో డ్రా చేద్దాం. ఓకే, ఆర్ ఇక్కడ మనకి ట్రయాంగిల్ డ్రా చేయడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ హై వేసింది కాబట్టి డేలో ఫస్ట్ ఇది వచ్చేసింది కాబట్టి ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యింది. దట్స్ కైండ్ ఆఫ్ డిఫరెంట్. కానీ మనం ఇక్కడ ట్రయాంగిల్ ప్యాటర్న్సే ఎక్కువ మనం డిపెండ్ అవుతాం. ఓకే, ఇక్కడ మనకి ట్రయాంగిల్ వచ్చింది. ఓకే, సో ఫస్ట్ ఒక ట్రెండ్ లైన్ అప్వర్డ్స్లో గీసాను అండ్ సెకండ్ ఇది. ఓకే, సో ఎప్పుడైతే మనం బై సైడ్ వెళ్ళాలో ఫస్ట్ రూల్ ఏంటంటే ఎంట్రీ రూల్స్ RSI మస్ట్ బి 50 అబౌవ్ ఉండాలి. దెన్ బై సైడ్ వెళ్ళాలి అనుకుంటే VWAP పైన క్యాండిల్ ఉండాలి అండ్ సూపర్ ట్రెండ్ పైన క్యాండిల్ ఉండాలి. నెక్స్ట్ ఒక ట్రయాంగిల్ షేప్లో మనకు రావాలి. తర్వాత ఇది ఎప్పుడు బ్రేక్ అవుతుందో అప్పుడు తీసుకుందాం. స్టాప్ లాస్ వచ్చి ఈ కింద ఏదైతే బేస్ ఫామ్ అయింది కదా దీని కింద ఒక 10 points, 5 points ఆర్ 2 points పెట్టుకోండి. ఒకవేళ ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ బెటర్ స్టాప్ లాస్ అనుకుంటే కనుక సూపర్ ట్రెండ్ వచ్చి స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇక్కడ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకున్నారు కదా, సో 5 to 10 points, 20 points మీరు స్కాల్ప్ చేసుకొని ఇక్కడ నుంచి రిలీజ్ అయిపోవటమే. ఓకే, సెల్ ట్రేడ్ ఎట్లా ఇప్పుడు చూద్దాం. ఓకే, సెల్ ట్రేడ్ కూడా సేమ్ ఎట్లనే దానికి ఆపోజిట్లో. సో VWAP కింద ఉండాలి, సూపర్ ట్రెండ్ రెడ్ ఉండాలి అండ్ RSI వచ్చి బ్యాండ్ కింద అంటే 40 బిలో ఉండాలి, 50 అయినా నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ షేప్ రావాలి మళ్ళీ సేమ్. సో మన డౌన్ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ మనకి ఇక్కడ డిసెండింగ్ ట్రయాంగిల్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసరికి రూల్స్ సేమ్ దానికి దీనికి రివర్స్లో ఉంటాయి. 50 బిలో ఇది అండ్ RSI వచ్చి 50 బిలో ఉండాలి అండ్ VWAP ప్రైస్ పైన ఉండాలి, ఇక్కడ ఎబో ఉంది కదా ఇక్కడ బిలో ఉండాలి అండ్ సూపర్ ట్రెండ్ వచ్చి రెడ్లో ఉండాలన్నమాట. ఇది డిసెండింగ్ ట్రయాంగిల్ వచ్చింది కదా, సో ఇది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అక్కడ నుంచి తీసుకోండి స్కాల్పింగ్ ఆపర్చునిటీ. ఒకవేళ ఇక్కడ వరకు స్టాప్ లాస్ వచ్చి ఈ ఏదైతే ఉందో సూపర్ ట్రెండ్ అది ఉంటుంది. ఇది ఎప్పుడైతే టర్న్ అయిందో ఇది ఇంకా స్టాప్ లాస్ కొట్టేసినట్టే. సో అంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం రైడ్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో అది ఎంతవరకు వస్తే అంతవరకు ట్రయల్ చేసుకోండి. సో ఇది బేసికల్గా స్కాల్పింగ్ స్ట్రాటజీ ఇన్ బ్యాంక్ నిఫ్టీ 3 minutesలో. ఇది స్టాక్స్లో కూడా పనిచేస్తుంది అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా పనిచేస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీలో మొమెంటమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా మంచిగా యూజ్ అవుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ఆల్సో. సో మన యాప్లో మన తెలుగు ట్రేడర్స్ యాప్లో గూగుల్ ప్లే స్టోర్లో అండ్ యాపిల్లో కూడా ఉంది. లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. మీరు డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో లైక్ BTST అలర్ట్స్ అండ్ ప్రో ట్రేడర్ ప్రోగ్రామ్ విచ్ ఈస్ 3 months వ్యాలిడిటీ అండ్ 3 months లైవ్ నేను మీతో పాటే ఉంటాను అండ్ మీకు మార్కెట్లో జరిగేటటువంటి అప్డేట్స్తో పాటు ఇక్కడ ఇలా చేయాలి ఇక్కడ ఇలా చేయకూడదు అనేసి ప్రొఫెషనల్ ప్రో స్ట్రాటజీస్తో పాటు లైక్ లైవ్ అప్డేట్స్ కూడా. సో
దీస్ ఆర్ ద కండిషన్, ఈ టైంలో ఏం చేయాలి అనేది మనం అక్కడ చెప్పడం జరుగుతుంది. సో దట్ ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. అండ్ చాలామంది జాయిన్ అయ్యి మంచి మంచి రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. మీరు మన టెలిగ్రామ్లో చూస్తే కనుక ఎవ్రీడే వీఆర్ పోస్టింగ్ దేర్ MTMs ఆల్సో. ఓకే, అండ్ రీసెంట్గా ఆప్షన్ సెల్లింగ్ కోర్స్ కూడా లాంచ్ చేసాం. ఖచ్చితంగా దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి. మంచి రిజల్ట్స్తో పాటు మంచి లాజికల్ అండ్ సింపుల్ స్ట్రాటజీస్తో చెప్పడం జరిగింది. అండ్ డెఫినెట్గా మీ పాకెట్ ఫ్రెండ్లీ ఫీ కూడా ఉంటుంది. అండ్ సాటిస్ఫైడ్ క్లయింట్స్ ఆర్ స్టూడెంట్స్ అయితే చాలామంది ఉన్నారు. మీరు ఫీడ్బ్యాక్స్ కూడా చూడొచ్చు. సో ఖచ్చితంగా డోంట్ మిస్ ఇట్. అండ్ ఖచ్చితంగా మీరు యాప్ డౌన్లోడ్ చేసి ఆ కోర్సెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ లైక్ ద వీడియో. సో మీకు నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఈ వీడియోస్ చేయడానికి మేము చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఖచ్చితంగా ఒక లైక్, ఎందుకంటే ఇక్కడ నుంచి నేను మీతో కమ్యూనికేట్ చేస్తాను, బట్ మీరు నాతో ఎలా కమ్యూనికేట్ చేయాలంటే ఖచ్చితంగా అది లైక్ ప్రెస్ చేయడం కానీ లేకపోతే కమెంట్ పెట్టడం కానీ. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా విల్ ట్రై టు ఆన్సర్ ఆల్ యువర్ క్వైరీస్. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్.